హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్గా ఈజీగా డెసర్ట్ అనేది చేసేసుకుందాము. అదేంటంటే క్యారామెల్ బ్రెడ్ పడ్డింగ్. ఈ డెసర్ట్ చూస్తే ఎవరికైనా తినాలనిపిస్తుంది, ఎవరికైనా ఒకసారి ఇంట్లో ట్రై చేయాలనిపిస్తుంది. సో ఇప్పుడు ఎలా చేసుకోవాలో, ఏమేమి కావాలో చూసేద్దామా. ముందుగా మనకు కావాల్సింది 2 eggs, 1 cup షుగర్, 5 బ్రెడ్ స్లైసెస్ అండ్ వెన్నెలా ఎసెన్స్. లాస్ట్లో బాయిల్ చేసుకున్న 1 కప్ మిల్క్ అండి. తర్వాత ఇవన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని 1 by 1 ఎగ్ అనేది వేసేసుకున్నాను. తర్వాత బ్రెడ్ వేసుకున్నాను. తర్వాత 1/2 కప్ షుగర్ వేసుకున్నాను. తర్వాత 1 కప్ మిల్క్ వేసేసాను. అలాగే వెనిలా ఎసెన్స్ 1 స్పూన్ వేసేసి ఇంకా బ్లెండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు క్లీన్గా వడగట్టేసుకుంటున్నాను, ఎందుకంటే ప్లెయిన్గా సాఫ్ట్గా రావడానికి. ఇంకా కెరామిల్ కోసం ఒక కడాయి పెట్టుకొని షుగర్ వేసేసుకున్నాను 1/2 కప్పు. దాని తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాను. కెరామిల్ చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. తర్వాత చూసారు కదా, ఆ వాటర్తోనే షుగర్ అనేది మెల్ట్ అయిపోయింది. తర్వాత మెల్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా ముద్దగా ఏర్పడుతుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆ ముద్దగా ఏర్పడిన షుగరే గెడ్డలు కట్టేస్తుంది. ఆటోమేటిక్గా ఆ గెడ్డలు కెరామిల్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది. నాకు కెరామిల్ రావడానికి 25 minutes పట్టిందండి. అంత ఈజీ కాదు కెరామిల్ రావడము. తర్వాత ఒక రౌండ్ బౌల్ తీసుకొని దాంట్లో కెరామిల్ ఫస్ట్ వేసేసి దానిపైన మిక్సీకి పట్టుకున్నంత వేసేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద కుక్కర్ తీసుకొని 1 inch ప్లేట్ ఏదైనా ఉంటే అది పెట్టుకొని దాని మీద బౌల్ పెట్టేసుకున్నాను. విజిల్ లేకుండా కుక్కర్ పెట్టేసుకొని 10 to 15 minutes బాయిల్ అయ్యాక ఇలా టెస్ట్ చేసుకోండి ఉడికిందా లేదా అనేసి. దాని తర్వాత నైఫ్ తీసుకొని చుట్టూ అలా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. తర్వాత ఫ్లిప్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే బ్యూటిఫుల్ క్యారామిల్ బ్రెడ్ పడ్డింగ్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.